ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. డిసెంబరు నెలలో కర్కాటక రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి క్రమక్రమంగా వాతావరణం అనుకూలిస్తుంది. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉంటాయి. విద్యా సంబంధిత విషయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. మొన్న మిత్రుల నుండి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూలత ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో శత్రువులపై ఆధిక్యతను సాధిస్తారు. మాసం తమన వ్యవహారం కలుగుతుంది. ఆర్థిక ఒడిదుడుకులు నుంచి బయటపడతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఒక స్థానం లభిస్తుంది. సాయి సచ్చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. డిసెంబరు నెలలో సింహరాశి ఫలితం. ఈ రాశి వారికి ప్రథమార్థంలో బాగుంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విషయాలలో లోటుపాట్లు అధిగమిస్తారు. వివాదాలకు ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలలో ఫలితాలను పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ధనలాభం కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన ప్రమాదం సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన మనశ్శాంతి ఉండదు. రుణ ఒత్తిడి పెరిగి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. శివాలయంలో రుద్రాభిషేకం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. డిసెంబరు నెలలో కన్యా రాశి ఫలితం. ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇతను ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లాభిస్తాయి. వాహన సౌఖ్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో మార్పులు అనుకూలంగా సాగుతాయి. నూతన పరిచయాల వలన కొత్త పనులు ప్రారంభిస్తారు. ఎంత బయట మీ వాటి విలువ పెరుగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. మాసాంతం ప్రారంభమున చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కృష్ణాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.